శాటిలైట్ని ఎలా తయారు చేస్తారో మనం ముందు వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ మీరు ముందు వీడియో చూడనట్లయితే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంచడం జరిగింది. ఈ వీడియో చూడడం పూర్తయిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. హౌ టు సెండ్ శాటిలైట్స్ ఇన్ టు స్పేస్. శాటిలైట్స్ని అంతరిక్షంలోకి పంపడానికి ముందుగా వాటిని రాకెట్ లాంచింగ్ స్టేషన్కి తీసుకొస్తారు. తీసుకొచ్చిన శాటిలైట్స్ని రాకెట్లో సెట్ చేస్తారు. ఆ రాకెట్ని రాకెట్ లాంచింగ్ ప్యాడ్ దగ్గర తీసుకొచ్చి రాకెట్ని స్పేస్లోకి లాంచ్ చేస్తారు. 1 kg బరువు ఉన్న వస్తువుని అంతరిక్షంలోకి పంపడానికి యావరేజ్గా $17,000 నుంచి $20,000 వరకు ఖర్చు అవుతుంది. రాకెట్ని వర్టికల్గా లాంచ్ చేయడం జరుగుతుంది. అప్పుడే ఆ రాకెట్ 0 స్పీడ్ నుండి మొదలై దాని స్పీడ్ని పెంచుకోగలుగుతుంది. రాకెట్ లాంచింగ్ సమయంలో అక్కడ టెంపరేచర్ 1000 degreesలో ఉంటాయి. అందుకోసం అక్కడ నుండి 2 kilometers వరకు ఏ జీవి కూడా ఉండకుండా జాగ్రత్త పడతారు. ఒకవేళ పొరపాటున ఉన్న రాకెట్ నుంచి విడుదలయ్యే వేడికి అక్కడే కాలి బూడిదైపోతాయి. ఈ వేడి ఎంతలా ఉంటుందంటే రాకెట్ లాంచింగ్ ప్యాడ్స్ వేసే పెయింటింగ్ కూడా ఈ వేడికి కరిగిపోతుంది. రాకెట్ లాంచింగ్ ప్యాడ్స్ కింద భాగంలో 200 అడుగుల లోతు నుంచి కొన్ని నాజిల్స్ బిగించి ఉంటాయి. ఈ ఒక్కో నాజిల్ ఒకేసారి 2 లక్షల లీటర్ల నీటిని పంపు చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. రాకెట్ లాంచింగ్ సమయంలో రాకెట్ యొక్క వేడిని తగ్గించడానికి వీటిని ఉపయోగిస్తారు. రాకెట్ భూవాతావరణాన్ని దాటి అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఒకానొక దశలో 5,000 నుండి 6,000 డిగ్రీల సెల్సియస్ను రాకెట్ ముందు భాగం తట్టుకోవాల్సి ఉంటుంది. దీనికోసం రాకెట్ యొక్క ముందు భాగాన్ని కాపర్ ఫైబర్ మరియు సిలికాన్ ఫైబర్తో తయారు చేస్తారు. దీన్ని హీట్ షీల్డ్ అని అంటారు. ఈ హీట్ షీల్డ్ లోపల భాగంలోనే మనం ముందుగా తయారు చేసిన శాటిలైట్స్ ని అమర్చుతారు. ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం రాకెట్ ని లాంచ్ చేస్తారు. ఇలా ప్రయోగించిన రాకెట్ ని వివిధ దశలు దాటుకుంటూ అంతరిక్షంలోకి దూసుకెళ్తుంది. రాకెట్ యొక్క ఫస్ట్ స్టేజ్ లో సబ్ ఇంజన్స్ తో పాటు బూస్టర్స్ కూడా పనిచేస్తాయి. రాకెట్ కొంత హైట్ లోకి వెళ్ళగానే బూస్టర్స్ లో ఫ్యూయల్ అయిపోతుంది. ఇంకా రాకెట్ యొక్క వెయిట్ను తగ్గించడానికి ఆ బూస్టర్స్ రాకెట్ నుండి విడిపోతాయి. ఇక్కడతోని స్టేజ్ 1 కంప్లీట్ అవుతుంది. విడిపోయిన ఆ బూస్టర్స్ కి GPS మరియు పారాషూట్స్ అమర్చబడి ఉంటాయి. ఈ లాంచింగ్ స్టేషన్ కి దగ్గరలో ఉన్న సముద్రంలో పడిపోతాయి. ఇలా పడిపోయిన వాటిని మళ్ళీ తీసుకుని వచ్చి వాటిని మాడిఫై చేసి వాటిని యూజ్ చేస్తారు. రెండో దిశలో బూస్టర్స్ విడిపోయిన తర్వాత కూడా సబ్ ఇంజన్స్ చేస్తాయి. ఇది రాకెట్ ని మరికొంత హైట్ లోకి తీసుకెళ్లి రాకెట్ నుంచి విడిపోతాయి. ఇక్కడతోనే సెకండ్ స్టేజ్ కూడా కంప్లీట్ అవుతుంది. మూడో దిశలో రాకెట్ లో మెయిన్ ఇంజిన్ పనిచేసి రాకెట్ ని ఒక నిర్దిష్టమైన ఎత్తులోకి తీసుకెళ్లి రాకెట్ ని విడిపోతాయి. ఇక్కడ ఇంజిన్ తో పాటు రాకెట్ కి ముందు భాగంలో ఉండే హీట్ షీల్డ్ కూడా విడిపోతుంది. హీట్ షీల్డ్ లో ఉన్న శాటిలైట్ సేఫ్ గా తన నిర్దిష్టమైన కక్షలకు చేరుకుంటుంది. ఇలా లాంచ్ అయిన దగ్గర నుంచి శాటిలైట్స్ తన 15 సంవత్సరాల సర్వీస్ ని పూర్తి చేసుకుని తన కక్ష నుంచి తప్పించే వరకు ప్రతి పని గ్రౌండ్ స్టేషన్ లో ఉండే కంప్యూటర్ ద్వారానే జరుగుతుంది. 1957 సంవత్సరం నుండి ఇప్పటి వరకు దాదాపు 8,000 వరకు శాటిలైట్స్ ని వివిధ దేశాల అంతరిక్షంలోకి పంపాయి. దాంట్లో ఇప్పుడు మనకి 1900 శాటిలైట్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలిన శాటిలైట్స్ వాటి రిటైర్మెంట్ వల్లనో లేదా వివిధ లోపాల వల్లనో అవి మన నియంత్రణ లేకుండా భూమి చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏంటి అంటే శాటిలైట్స్ ఒక నిర్దిష్టమైన కక్షలో ఉంటూ అవి కింద పడకుండా ఎలా ఉంటున్నాయని. జాన్ కెప్లర్స్ లా ప్రకారం శాటిలైట్సే కాదు ఏ వస్తువైనా సరే స్పేస్లో ఉండాలి అంటే ఒక నిర్దిష్టమైన స్పీడ్తో ఒక నిర్దిష్టమైన వెలాసిటీతో నిర్దిష్టమైన కక్షలో నిరంతరం తిరుగుతూ ఉండాలి. ఆ స్పీడ్ శాటిలైట్స్ గ్రావిటేషన్ ఫోర్స్ తట్టుకొని ఫోర్స్తో కింద పడకుండా కౌంటర్ బ్యాలెన్స్ చేస్తుంది. మీకు కొంచెం క్లియర్గా చెప్పాలంటే మీరు నిల్చున్న చోటు నుండి ఏదైనా ఒక బాల్ని ఎదురుగా విసిరేశారనుకోండి, అది కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత మాత్రమే కింద పడుతుంది. ఎందుకంటే ఆ కొంచెం దూరం దానికి కింద పడకుండా దానికి ఉండవలసిన స్పీడ్ అది కలిగి ఉంటుంది. ఇదే విధంగా శాటిలైట్స్ కూడా భూమి యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ తట్టుకొని కింద పడకుండా ఉండడానికి ఒక నిర్దిష్టమైన స్పీడ్తో భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఒక శాటిలైట్స్ ఎంత స్పీడ్తో తిరగాలి, భూమికి ఎంత హైట్లో ఉండాలి, ఎంత తిరగాలి అనేది వాటి ఉపయోగాన్ని బట్టి ఉంటుంది. శాటిలైట్స్ ముఖ్యంగా 3 వేర్వేరు ఆర్బిట్లో ప్రవేశపెడతారు. మొదటిది లో ఎర్త్ ఆర్బిటాల్ శాటిలైట్స్, రెండోది మీడియం ఎర్త్ ఆర్బిటాల్ శాటిలైట్స్, చివరిది జియోసింక్రోనస్ ఎర్త్ ఆర్బిటాల్ శాటిలైట్స్. ఫస్ట్ వన్ లో ఎర్త్ ఆర్బిటాల్ శాటిలైట్స్. భూమికి 100 కిలోమీటర్ల నుండి 2,000 కిలోమీటర్ల మధ్యలో ఉంటాయి. ఇవి చాలా స్పీడ్గా భూమి చుట్టూ తిరుగుతాయి. ఇవి ఒక రోజుల్లో కొన్ని వందల సార్లు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వీటిని ఇమేజింగ్ మరియు స్కానింగ్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. రెండోది మీడియం ఎర్త్ ఆర్బిటల్ శాటిలైట్స్. ఈ శాటిలైట్స్ భూమికి 2,000 కిలోమీటర్ల నుండి 35,790 కిలోమీటర్ల మధ్యలో ఉంటాయి. ఇవి గంటకి 7,000 కిలోమీటర్ల స్పీడ్తో భూమి చుట్టూ ఫిక్స్డ్ స్పీడ్తో ఒక ఫిక్స్డ్ పాయింట్లో తిరుగుతూ ఉంటాయి. వీటిని మనం GPS కోసం మరియు నావిగేషన్ కోసం ఉపయోగిస్తాం. చివరిది జియోసింక్రోనస్ ఎర్త్ ఆర్బిటల్ శాటిలైట్స్. ఈ శాటిలైట్స్ భూమికి 35,790 కిలోమీటర్ల పైన ఉంటాయి. వీటిని అంతరిక్షంలో ఫిక్స్డ్ పాయింట్లో ఫోకస్ చేసి ఉంచుతారు. ఈ విధంగా
ఉండడానికి శాటిలైట్స్ భూమి యొక్క స్పీడ్తో సమానంగా తిరుగుతూ ఉంటుంది. వీటిని కమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్ మరియు వాతావరణ పరిస్థితులు తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.